ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం మన ఇంట్లో 3 రోజుల పాటు ఈ పదార్థాలతో ధూపాన్ని వేస్తే మీకు ఉన్న సమస్యలు, సంకటాలు, కష్టాలు, ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మన ఇంట్లో వంటగదిలో ఉండే పదార్థమే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎంతటి పెద్ద సమస్య అయినా సరే తొలగిపోవడానికి ఈ ఉపాయాన్ని ప్రయత్నించవచ్చు. అంటే కష్టాలు ఎప్పుడు వస్తున్నాయి, బయటపడలేకపోతున్నాము, మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అధికంగా ఉంది, మేము చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతున్నాము, అలాగే కొట్టుకుంటున్నాము, ఇంట్లో భార్యాభర్తల మధ్య సరైన సఖ్యత లేదు, మేము ఏ పని చేసినా శ్రద్ధ పెట్టలేకపోతున్నాము, ఇలాంటి విషయాలతో ఇబ్బంది పడుతున్నవారు ఈ ఉపాయాన్ని ఖచ్చితంగా చేయండి. మీ ఇంట్లో ఏదైనా నకారాత్మక శక్తి ఉన్నా తొలగిపోతుంది. అలాగే భర్త భార్యని భర్త వదిలేసిన, భర్తని భార్య వదిలేసిన, దూరంగా ఉంటున్నా మీరు ఈ ఉపాయాన్ని చేసి చూడండి. అంటే మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది తొలగిపోయి మీ భార్య కానీ మీ భర్త కానీ మీ దగ్గరికి రావడానికి ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది. ఏదైనా తెలియని చెడు శక్తి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా, మీ ఇంట్లో ఎవరైనా తంత్రమంత్ర ప్రయోగాలు చేశారు, వారి వల్ల ఇబ్బంది పడుతున్నారు అని మీకు అనిపించినా ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే దుష్టశక్తులు మీ ఇంట్లో తిరుగుతున్నాయి అని అనుమానం ఉన్నా మీరు ఈ ఉపాయాన్ని నిర్భయంగా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు. ఆడవారు నిరసన సమయంలో కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలి మీకు వివరిస్తాను. మనకేంటంటే ఎప్పుడూ కూడా ఏది అవడం లేదు, ఇంట్లో ఆ ఇల్లు కలిసి రావడం లేదు అన్నప్పుడు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు. ఉపాయాన్ని వరుసగా 3 రోజులు చేయాలి. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు మిరియాలు, అలాగే ఇంగువ. మనం కూరలో వాడుతూ ఉంటాం, రాళ్ళ ఇంగువ, మెత్తటి ఇంగు ఉంటుంది, ఇలాంటి ఇంగు కావాలి. చూడండి, ఇలాంటి ఇంగు కావాలి. అలాగే మీరు పచ్చకర్పూరం కావాలి, ఒక 5 గ్రాములు తీసుకోండి. ఒక 5 గ్రాములు పచ్చకర్పూరం, ఒక 5 గ్రాములు నల్ల మిరియాలు, ఒక 5 గ్రాములు ఇంగువ, ఈ 3 తీసుకోండి. తీసుకుని వీటిని చక్కగా మిక్సీలో పౌడర్ చేయండి. మిక్సీలో అయినా కలంలో అయినా సరే పౌడర్ చేసుకోండి. ఇలా పౌడర్ చేయండి. ఇలా పౌడర్ చేసి మీరు ఈ పౌడర్ని కొంత ఆవు నెయ్యి కలపాలి. దీంట్లో కొంచెం ఆవు నెయ్యి చూపిస్తాను. ఆవు నెయ్యి మాత్రమే కలపండి ఉండలు చేయడానికి. దీన్ని మనం పౌడర్ని ఇలా ఉండలు చేసుకోవాలి. చూడండి, చూపిస్తున్నాను మీకు. ప్రాక్టికల్గా మీకు చూపిస్తే అర్థమవుతుందని చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే తాంత్రిక ఉపాయాల్లో మనం మామూలుగా వర్బల్గా చెప్పేసి ఏదో అలా చూపించేస్తే ఎలాంటి ఫలితం ఉండదు. ఈ పదార్థం ఎలా స్పందిస్తుంది, మనం ఉండగా చేయమని చెప్పాము, ఉండగా ఎలా అవుతుందని అనుమానం ఉంటుంది. అదేదో మీకు చేసి చూపించాను అనుకోండి, ఆ ఇబ్బంది ఉండదు. ఇలా కలుపుకోండి, ఆవు నెయ్యితో కలుపుకోండి. కలిపిన తర్వాత ఇలా ఉండలు అవుతాయి. ఇదిగోండి. దీనిలో మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే ఈ చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ ఉండల్ని ఇదిగో నేను చూపిస్తున్నాను. 1 పచ్చకర్పూరం కూడా కలిపి చేశాను ఇది నేను. 2 ఆవు నెయ్యి కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, తక్కువతోనే చేసా సరిపోతుంది. 3 ఉండలు చేయండి, చిన్న చిన్నవి. అంటే 3 భాగాలుగా చేసుకోండి. పౌడర్ అయినా 3 భాగాలు చేసుకొని వాడుకోవచ్చు, పెద్ద ఇబ్బంది కాదు. ఇదిగోండి 3. నేను చూపించడం కోసం మాత్రమే మీకు చూపిస్తున్నాను. 3 చేశాను. ఇప్పుడు వీటిని ఈ 3 ఉండలను కూడా ఇలా చేతితో పట్టుకోండి, కుడి చేతితో పట్టుకోండి. కుడి చేతితో పట్టుకొని మీ ఇంట్లో అన్ని గదులు కుడి చేతితో పట్టుకోవాలి. ఇంట్లో ఉన్న అన్ని గదులు తిప్పండి.
గదులన్నీ తిరిగేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే మీ మనసులో మీ ఇష్టదైవాన్ని కానీ మీ కులదైవాన్ని కానీ మనసులో తలుచుకోండి. తర్వాత అంటే ఇది తిరిగిన తర్వాత మీరు ఒక ప్లేట్లో ఇలాంటి ప్లేట్లో పెట్టుకోండి. ఇలా ప్లేట్లో పెట్టుకోండి. ఏదైనా ప్లేట్లో మీరు ఇష్టదైవాన్ని కులదైవాన్ని ఎవరైనా తెలుసుకోవచ్చు. తర్వాత మీరు ఏదైతే ప్లేట్లో పెట్టారో ఈ ప్లేట్ని తీసుకుని వెళ్ళి మీ ఇంటి గుమ్మం బయట కానీ ఏదైనా బాల్కనీ ఉంటే బాల్కనీలో కానీ ఇంటి బయట డాబా ఇండివిజువల్ హౌస్ అయితే బయట అయినా సరే ఈ వెలిగించాలి. బాల్కనీలో అంటే మీరు ఇంట్లో మాత్రం వెలిగించకూడదు, బయట వెలిగించాలి. ఒకరు గుర్తుంచుకోండి. ఇది మనం తయారు చేసుకున్నాం కదా, ఒక్కసారి తయారు చేసుకున్నాం. 3 భాగాలు చేసుకోండి. మొదటి భాగం ఇది అంటే ఈ పౌడర్ని 3 భాగాలు చేసాం. మొదటి భాగాన్ని ఒకరోజు, రెండవ భాగాన్ని రెండవ రోజు, మూడవ భాగాన్ని మూడవ రోజు వెలిగించాలి. మొదటి భాగం ఏదైతే చేసామో దాంట్లో 3 గుంటలు చేసాం. 3 చేత్తో పట్టుకున్నాం. మనం ఇష్టదైవాన్ని తలుచుకున్నాం. ఇప్పుడు మనం ఈ ప్లేట్ని ఇంటి బయటికి తీసుకువెళ్ళి వీటిని వెలిగించాలి. మొదటి భాగాన్ని మొదటి రోజున, రెండవ భాగాన్ని రెండవ రోజున, మూడవ భాగాన్ని మూడవ రోజున వెలిగించాలి. ప్రతిరోజు కూడా ఈ 3 గుంటలు చేసుకోవాలి. మీరు ముందే 3 గుంటలు చేసుకొని మొదటి రోజు భాగాన్ని 3 గుంటలు చేసాం. ఇలా 3 గుంటలు చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇది సాయంత్రం, ప్రతిరోజు కూడా సాయంత్రం 6 దాటిన తర్వాత వెలిగించాలి. ఈ విధంగా మీరు వారంలో 3 రోజులు చేయాలి. ఒక నెల రోజుల పాటు ప్రతి వారం 3 రోజులు చేయాలి. ఎటువంటి నియమ నిబంధనలు లేవు కాబట్టి నిర్భంగా చేయవచ్చు. ఇప్పుడు నేను దీన్ని వెలిగిస్తాను. కొద్దిగా కర్పూరాన్ని వేశాను. పచ్చకర్పూరం ఆల్రెడీ దాంట్లో ఉంది. చూడండి, ఇది ఇంటి బయట వెలిగించాలి. నేను కొంచెం పచ్చకర్పూరం పెట్టాను, ఆ ఉండల మీద వెలిగించాను. మాకు ఉండలు అవ్వడం లేదండి, మా పరిస్థితి ఏంటి? మీరు పౌడర్ని 3 భాగాలు చేయండి. ఒక భాగాన్ని మీరు చేతిలో పట్టుకున్న తర్వాత మీరు దాన్ని చక్కగా ఇళ్ళంతా తిప్పండి. తర్వాత ఇలా వెలిగించండి. ఈ పౌడర్నైనా సరే మీకు ఉండలు రాకపోతే, నేను అందుకే ఉండలు చేసి చూపించాను, అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఇలా వెలిగించిన దాన్ని ఇంటి బయట వెలిగించి మీరు మనసులో ఏమనుకోవాలంటే, ఏదైతే కష్టాలు పడుతున్నారో కష్టాలు తొలగిపోవాలి, చెడు శక్తులు దుష్టశక్తులు ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవాలి అని మనసులో బలంగా అనుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు కష్టాలు తొలుగుతాయి, చెడు శక్తుల ప్రభావం ఉండదు, దుష్టశక్తులు ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాయి, ఇంట్లో గొడవలు సమస్యలు తొలగిపోతాయి. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ నెయ్యి ఉంది, పచ్చకర్పూరం ఉంది, మిరియాలు ఉన్నాయి. దానివల్ల ఇది వెలుగుతుంది, ఇబ్బంది ఉండదు. మీకు వెలిగించడం మామూలుగా కూడా వెలిగించవచ్చు. పచ్చకర్పూరం ఉండడం వల్ల, నెయ్యి వల్ల కూడా మామూలుగా వెలుగుతుంది. ఇది మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఎంతోమంది గురువుగారు మేము ఎన్ని చేసినా మాకు ఏమీ రావడం లేదు, తక్కువ ఖర్చుతో ఇది ఒక తాంత్రిక పద్ధతిలో ఉపాయం. గుర్తుంచుకోండి, 3 రోజులు దీన్ని వెలిగించండి. ఎంతటి పెద్ద సమస్య అయినా సరే అలా బయటపడతారు. ఇది నెల రోజులు చేయడం వల్ల మాకు దోషాలు ఉన్నాయండి, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయండి, అవన్నీ కూడా తొలగిపోయి మీకు సమస్య నుంచి బయటపడతారు. చెప్పిన పదార్థం దొరకలేదనుకోండి, పొరపాటు చేయమాకండి, దొరికితేనే చేయండి. ఈ 3 పదార్థాలు నెయ్యి, ఖచ్చితంగా ఆవు నెయ్యి మాత్రమే వాడాలి, అది గుర్తుంచుకోండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.